నిరాశ్రయ వృద్ధులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కూటమి మహిళా నాయకురాలు భోగేశ్వరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనివార్య పరిస్థితుల వల్ల తమ బంధువులను కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిన వృద్ధులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ సమాజ సేవను విధిగా భావించాలని, మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తమ తండ్రి కోడూరి వీరరాఘవుల జ్ఞాపకార్థం కాకినాడ కరణం గారి జంక్షన్ లో ఉన్న మానవీయ వృద్ధాశ్రమంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఆహారం అందించి వారితో సమయం గడపడం జరిగిందన్నారు. అంతకు ముందు నాగమల్లితోట జంక్షన్ లోని గో సంరక్షణ కేంద్రంలో గోవులకు ఆహారం అందించి సేవా కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. అనంతరం స్నేహితులతో కలిసి వృద్ధాశ్రమంలో పెద్దలకు అన్న వితరణ చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బండి సుజాత, మట్టపట్టి మోన, రత్నం, దీప్తి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? డైలీ చూసుకున్నాక ఆవిడ ఉన్నారు. రా తీద్దుకొని తర్వాత తీద్దుకొని నా పేరు బండి భోగేశ్వర్ అండి. కూటమి జనసేన నాయకురాన్ని, 49వ డివిజన్ సోషల్ వర్కర్ని. ఈరోజు మా నాన్నగారు 2010 మార్చి 31వ తారీఖున దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆయన జీసస్ని నమ్ముకుని దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆయన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం లేని వాళ్ళకి అన్నదానం, వస్త్రదానం చేయడం జరుగుతుంది. ఆయన లేకపోయినా సరే ఆయన చేసిన మంచి కార్యాలు, ఆయన ఈ లోకంలో మమ్మల్ని బిడ్డలుగా పుట్టించినందుకు ఆయన చేసిలో కొంతైనా సరే లేని వాళ్ళకి సహాయం చేయాలన్నది ఆ తల్లిదండ్రులు నేర్పించిన దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాం. ఇది అనాథాశ్రమానికి రావడం జరిగింది. అలాగే ఉదయం అయితే గోశాల వార్డుకి వెళ్ళడం, అక్కడ ఆవులకి అవి తినే ఒట్టిగడ్డి, ఎండిగడ్డి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమంలో ఇదిగో మా జనసేన వీర మహిళలో మేము ఇక్కడికి వచ్చి ఇలా పాల్గొని మా తండ్రిని జ్ఞాపకం చేసుకుని ఇందులో పాల్గొనడం జరిగింది. నా పేరు బండి భోగేశ్వరి, జనసేన.